వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ కిందికి వచ్చాను. సెల్లార్లో కొంచెం పని ఉంది, అంటే సెల్లార్ ఊడుద్దామని కాదు, ఇక్కడ ఉన్న కార్లు కడుగుదామని అనుకుంటున్నాను. ఒక వాషర్ తెప్పించాను కొత్తది. సో మా స్వామి ఆఫీస్ వెళ్ళారు, ఆయన వచ్చేలోపు చేసేద్దాం క్లీనింగ్ అనేసి అని అనుకుంటున్నాను. నా బండి వేసుకెళ్ళారు. నా బండి అంటే మళ్ళీ అది సామాన్ బండి అనేసి అని అంటుంటారు. సో ఆ బండి వేసుకుని వెళ్ళారు. మాలేసుకున్న దగ్గర నుంచి బండి ఈజీ అయిపోతుంది, ట్రాఫిక్ జామ్ ఉంటుంది అది ఇది అని చెప్పేసి ఏమో పడింది నా మీద అమ్మ. సో బండి వేసుకొని వెళ్ళారు కాబట్టి వచ్చేలోపు సర్ప్రైజ్ చేద్దాము. మొన్న మేము ఊరు వెళ్ళొచ్చాక ఇంకా వాషింగ్ ఇద్దాం అనుకుంటున్నాం వెహికల్స్ని, బట్ ఒకసారి నేను వాష్ చేసి సర్ప్రైజ్ చేద్దామని అయితే అనుకోని కిందికి వచ్చాను. చూడాలి, ప్రోడక్ట్ కూడా వచ్చింది, దాన్ని అసెంబుల్ అయితే చేసేసి మొత్తం సెట్ చేసేసి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఫోన్ చేస్తే ఇంకా బయలుదేరలేదు, ఒక 10 minutesలో బయలుదేరి వస్తా అనేసి అని అన్నారు. సో ఆయన రావడానికి ఈజీగా ఒక 1/2 hour పట్టిద్ది. ఆ లోపు నేను కొన్ని నా పనులు చేసేసుకొని ఇది సెట్ చేసి వాష్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు. సో ఇదంతా ఇవాళ చేసేస్తే రేపు మార్నింగ్ సండే. సో సండే మేము అలా బయటికి వెళ్దాం అనేసి అని అనుకుంటున్నాం. బయటికి ఇన్ సెన్స్ ఇప్పుడు మాలలో ఉన్నన్ని రోజులు వీలైనన్ని గుళ్ళు తిరిగేద్దామని అయితే అనుకుంటున్నాము. సో రేపు గుడికి వెళ్దాం పొద్దున్నని అయితే ఫిక్స్ అయ్యాము. ఏ టైంకి ఏంటా అన్నది ఇప్పుడు మా స్వామి వచ్చాక చెప్తారు. ఆ లోపు 2 బండ్లు ఇట్లా రెడీ పెడితే ఏ బండ్లో వెళ్ళాలన్నది ఆయన ఫిక్స్ చేస్తారు, లేదంటే పిల్లలు ఫిక్స్ చేస్తారు. కాబట్టి చూడాలి. ఇప్పుడైతే నేను ఏం ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను అది ఏంటి అన్నది నాతో పాటు మీరు కూడా చూసేద్దు వచ్చేయండి. ఫైనల్గా ఇదైతే తెప్పించాను. ఇది ఏంటి అని అంటే అగారో హై ప్రెషర్ వాషర్ అన్నమాట. మోడల్ వచ్చేసి సుప్రీం. సో ఇది కార్ వాషర్, మనకి ఈజీగా కార్ క్లీన్ అండ్ ఇట్లా కొత్తగా రెడీ అయిపోతుంది. సో దీంతో పాటు మనకి కొన్ని అటాచ్మెంట్స్ కూడా ఇచ్చారు. ఇది చూస్తేనే నాకు కన్ఫ్యూజ్ అవుతుంది, కానీ ఒక మాన్యువల్ బుక్ కూడా ఇచ్చారు కాబట్టి నేను ఈజీగా దీన్ని ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడే చదివాను అనమాట దేని ఎలా వర్క్ అవుతుందో, మీకు కూడా నేను క్విక్గా చెప్పేస్తాను. సో చూసారు కదా, ఇదే అగారో హై ప్రెషర్ వాషర్ అనమాట. సో సుప్రీం మోడల్. సో దీంట్లో మనకి మ్యాక్స్ ప్రెషర్ వచ్చేసి అప్ టు 120 bars అనమాట. అండ్ సెల్ఫ్ ప్రీమింగ్ కూడా ఉంది. మనకి ఈ ప్రోడక్ట్ ఒక 1 year వారంటీతో పాటు వస్తుంది. సో దీంతో పాటు మనకి వచ్చేసి 3 meter ఇన్లెట్ హోస్ ఇచ్చారు అండ్ 8 meters అవుట్లెట్ హోస్ ఇచ్చారు అండ్ గన్ విత్ ఎక్స్టెన్షన్ రాడ్. సో గన్ విత్ ఎక్స్టెన్షన్ రాడ్ ఇచ్చారు అండ్ ఇలా ఫిల్టర్స్ కూడా ఇచ్చారు, మీరు చూడొచ్చు. అండ్ కనెక్టర్స్, వీటికి కనెక్టర్స్కి ఇలా ఇచ్చారు. సో ఇది మనకి ఫోమ్ బాటిల్ ఇచ్చారు అండ్ ఇది కాకుండా 4 meters లాంగ్ పవర్ కార్డ్ కూడా ఇచ్చారు. ఆటో స్టాప్ ఫంక్షన్ కూడా ఉంది. ఆటో స్టాప్ ఫంక్షన్ ఏంటి అంటే ఇప్పుడు మనం బకెట్లో వాటర్ వేసి కనెక్ట్ చేసుకొని వాడుతుంటే దాంట్లో ఒకవేళ పైప్లో ఇన్లెట్ వాటర్ అయిపోయింది అనుకోండి, ఇదే ఆటో స్టాప్ అయిపోతుంది అనమాట. సో మనకి అలా ఈజీగా కూడా వర్క్ అవుతుంది. సో మనం ఇది వాడుకునేటప్పుడు మ్యాక్స్ వాటర్ ఫ్లో వచ్చేసి 6.5 liters per minute ఉంటుంది అనమాట. సో దానివల్ల మనకి క్లీనింగ్ చాలా ఈజీగా అయిపోతుంది, చాలా ఫ్రెష్గా కొత్త బండిలాగా కనిపిస్తుంది. సో మనం దీన్ని ఎక్కడ కూడా క్యారీ చేయొచ్చు, ఈజీ ఉంది. ఇది చిన్నగా అండ్ ఎంత హ్యాండీ ఉంది కదా. సో మొత్తానికి కెమెరా ఫిక్స్ చేసేసాను, ఇక్కడ అన్ని ఫిక్స్ చేసేసాను. కానీ వాష్ ఇక్కడ చేయనా బయట చేయనా అనుకుంటున్నాను. మా డ్రైవర్ అన్నని అయితే రమ్మన్నాను, వస్తే ఈ లోపు చేయాలి. ఎందుకంటే శివ బైక్ వేసుకుని వచ్చేసారు. స్వామి శరణం, చిన్న సర్ప్రైజ్ మీకే. అది కాదు స్వామి, ఇది వాషింగ్ది కొత్తది. అన్నీ వాష్ చేసుకోవచ్చు, కార్స్ బైక్స్ అన్నీ వాష్ చేసుకోవచ్చు. అంటే ఇంతకు ముందు కూడా ఉంది, ఇది ఇంకా బాగుందని చెప్పి తెప్పించాను అప్డేటెడ్ వర్షన్. ఎక్కడైనా ట్రిప్ కి ట్రెక్కింగ్ గేట్ ఓపెన్ చేయండి. తార్ కీస్ తెచ్చా, బయట పెడదాం తార్ కీస్ అని చెప్పి. కరెక్ట్ టైంకి శివ వచ్చారు కాబట్టి సరిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఆఫీస్ అయిపోయాక వచ్చి చీకటి పడే రూపు ఆయన రూమ్ అంతా సెట్ చేసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ పూజకి అంతా సెటప్ చేసుకుంటారనమాట. సో మాల వేసుకున్న దగ్గర నుంచి మ్యాక్సిమం బైక్లోనే వెళ్ళిపోతున్నారు. కారు బయట పెట్టేస్తే మనం వాషింగ్ చేసేద్దాం. నేను చేద్దాం అనుకునే లోపు పాపం స్వామియే సెట్ చేసుకుంటున్నారు. బట్ ఏదో రోజు నేను మీకు చాలా సర్ప్రైజెస్ ఇస్తాను. 2 కార్స్ వాష్ చేసి. ఇది ఫిల్టర్. ఏం ఫిల్టర్ ఇది? బకెట్ దానికి వాడేది. ఓకే,
మనం బకెట్లో వేసి వాడుకునేది ఉంటే ఇట్లా వేసేసుకోవచ్చు ఫిల్టర్. డైరెక్ట్గా ట్యాప్కి అయితే మనము ఇది కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మేము ఇప్పుడైతే బకెట్ వాటర్తోనే చేద్దామని చెప్పేసి ఇవి కనెక్ట్ చేస్తున్నాము. సింపుల్గా సెట్ చేసేసుకోవచ్చు. ఓయ్ నైస్, అర్థమైంది. మనకి ఇది క్లీన్ బాగుంది ఇలా. ఇప్పుడు ఫోమ్ బాటిల్ కనెక్ట్ చేసేసాము. సో బాగుంది, తీయడం కూడా ఈజీ ఉంది. అదిగో తీసి పక్కన పెట్టేసుకొని అయిపోయిందా మామూలు వాటర్. వెరీ ఈజీ. సి హాఫ్ బకెట్ వాటర్ తోటి మేము ఎంత వాష్ చేసేసాము. సో ఫైనల్లీ వాషింగ్ తర్వాత చూడండి అందంగా రెడీ చేసేసాము. సో మీరు కూడా ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, లుక్ వేసేయండి. మేము ఇప్పుడు దీంతో పాటు ఇది అండ్ ఆ కార్ కూడా సింపుల్గా టక్ వాష్ చేసేద్దాం అనుకుంటున్నాము. గాయ్స్ గుడ్ మార్నింగ్ అందరికి. సారీ ఇవాళ మేము పొద్దున్నే లేచి ఎక్కడికి వెళ్తున్నాం, 6కి స్టార్ట్ అవుదాం అనుకుంటే 6:15 అయిపోయింది. సో గుడి కూడా 6 o'clockకి ఓపెన్ చేస్తారంటే ఇప్పుడే బయలుదేరి వెళ్తున్నాము. పెద్దమ్మ గుడికి వెళ్తున్నాం అనమాట చాలా రోజుల తర్వాత. అండ్ లాస్ట్ టైం కూడా గుడ్డుతో అక్కడి దాకా వెళ్ళాం, కానీ గుడ్డుని తీసుకుని వెళ్ళామా గుర్తులేదు. మేబీ వెళ్తే అక్కడి దాకా వెళ్ళుంటాను కానీ గుడి లోపలికి వెళ్ళలేదు గుడ్డుతోటి. సో ఇప్పుడైతే మేము గుడ్డుని తీసుకొని హర్నీని తీసుకొని వెళ్తున్నాం అనమాట గుడికి. లాస్ట్ టైం వెళ్ళాము తాడు తీసుకున్నప్పుడు, తాడు పూజ అప్పుడు వెళ్ళాము, గుర్తొచ్చింది. అప్పుడు చాలా జనాలు ఉన్నారు, మనకి తాడు లేట్గా ఇచ్చేసారు కదా. సో లాస్ట్ టైం తాడు పూజకి వెళ్ళినప్పుడు తాడు పూజ చేయించుకొని బయట నుంచి దండం పెట్టుకొని వచ్చేసాము. సో అప్పుడు లోపల వెళ్ళడం కుదరలేదు, ఎందుకంటే కొంచెం మధ్యాహ్నం టైం అయిపోయింది అనమాట. సరే ఇంకా మళ్ళీ వెళ్దాం ఒకరోజు ప్రశాంతంగా. అంటే మాకేంటంటే గుడికి ఇట్లా మార్నింగ్ వెళ్తే ఇట్లా పీస్ఫుల్గా దర్శనం చేసుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. మా గుడ్డమ్మ ఇవాళ అందరికంటే ఫస్ట్ లేచి లాల్ని చేసి రెడీ అయిపోయింది ఏంటి. అండ్ ఇక్కడ గుడ్డక్క కూడా రెడీ అయింది. అండ్ ఇవాళ మేము గుడికి వెళ్ళడానికి కారణం, రోజు మా స్వామి ఎలాగో పొద్దున్నే లేగిస్తున్నారు. ఇవాళ సండే మీరు కూడా లేవండి అని మమ్మల్ని కూడా లేపి పొద్దున్నే రెడీ చేసి తీసుకెళ్తున్నారు. స్వామి నేను రోజు ఏదో గుడికి వెళ్ళిపోతుంటా కదా, సరే ఇవాళ అక్కడికి తీసుకెళ్దాం. మాకు పుణ్యం ఇస్తున్నారా? లేదు, దర్శనం స్వామి. ఇప్పుడు వీడి దగ్గర ఈ పాసిఫైర్ ఉంటే గుర్తొచ్చింది. చాలా మంది బాబుకి అప్పుడప్పుడు నేను ఈ పాసిఫైర్తో అలా కనిపిస్తూ ఉంటే వ్లాగ్స్లో మీరందరూ ఇది యూజ్ చేయకండి అనేసి అని అంటూ ఉన్నారు. సో దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ ఇంతకుముందు యూజ్ చేసిన పాసిఫైయర్స్కి. సో ఇప్పుడు మనకి టెక్నాలజీతో పాటు చాలా గ్యాజెట్స్ అండ్ ఇలాంటి థింగ్స్ కూడా అప్డేట్ అవుతూ వస్తున్నాయి కాబట్టి ఇది డాక్టర్ పర్మిషన్తోనే నేను యూజ్ చేస్తున్నాను. సో ఇంతకుముందు ఏంటంటే ఇట్లా పాసిఫైయర్లో హనీ వచ్చేది అండ్ ఆ పాసిఫైయర్ ఇట్లా ఒక షేప్గా ఉండి ఎత్తుపళ్ళు వచ్చేలాగా ఉండేవన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే పాసిఫైయర్స్ మనకి ఇలా కొంచెం ఫ్లాట్గా వస్తుంది. మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో నాకు ఐడియా లేదు. సో ఇక్కడ ఈ పార్ట్ ఏదైతే ఉందో అది కొంచెం ఫ్లాట్గా రావడం వల్ల ఆ ఎత్తుపళ్ళు అన్నవి రావు, అట్లాంటివి ఇబ్బంది లేకుండా ఉంటుంది. బై ద వే దీన్ని నేను యూజ్ చేస్తున్నాను మీరు అనుకుంటారు, పెట్టడం తప్పించి వాడు ఉమ్మేస్తూనే ఉన్నాడు, అసలు పెట్టుకోవట్లేదు. నో యూజ్ ఆఫ్ దిస్ అనమాట. కాకపోతే ఏదో అప్పుడప్పుడు అని ఇట్లా కుయ్ అని ఏడ్చినప్పుడు టక్కున ఏదో ఒక రైమ్ పాడి ఇట్లా అని పెడితే ఒకసారి సేపు పెట్టుకుంటారు, లేకపోతే ఇది ఊతలకి ఇస్తుంటారు అనమాట. ఇసిరేస్తున్నాడు అని చెప్పి దీనికి ఒక ట్యాగ్ కూడా కొన్నాను. నువ్వేంటి మాట్లాడతావా? వావ్, మార్నింగ్ ఇలా సన్లైట్ హరిని నైస్. సో మా స్వామి మాలలో ఉన్నన్ని రోజులు వీలైనన్ని గుళ్ళకి వెళ్తాం మేము. వెళ్ళామా నాన్న?
హరిని గుడిలోకి వెళ్ళిపోదామా? అయ్యో నా వస్తున్నా. ఇప్పుడు కూడా ఇప్పుడు పెడుతుంటే తీసేస్తూ ఉంటాడు. సో మేము ఇవాళ పెద్దమ్మ గుడికి వెళ్తున్నాము. లెట్స్ గో. చూసావండి మార్నింగ్ గుడిలో మేడాన్స్ స్వామి శరణమయ్యప్ప చెప్పు. చెప్పు. పైకి లేవు, మామూలుగా చెప్పు. మంచి దర్శనం అయిపోయింది, సన్ లైట్ కూడా వచ్చేసింది. మార్నింగ్ టెంపుల్లో మీరు చూడొచ్చు లైక్ ఎంతమంది స్వాములు వచ్చారు. నో ఎంట్రీ అని ఉంది. హరిని ఎక్కడికి వెళ్తున్నావు? తెలీదు. స్పెషల్ ప్రసాదం ఇచ్చారు హరినికి. కొంతమందికి దొరుకుతుంది. స్వీట్ ఆంటీ హరిని యూ గట్ స్పెషల్ ప్రసాదం. వెరీ నైస్. హరినికి పిలిచి మరి ప్రసాదం ఇచ్చారు మార్నింగ్. దద్దోజనం నేను దానికోసం వచ్చాను. మేము దర్శనం చేసుకొని వచ్చాక హరినికి పిలిచి మరి స్పెషల్ ప్రసాదం ఇచ్చారు. అండ్ ఇక్కడ దద్దోజనం ఐఎమ్ టేస్టింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. తెలీదు, గుడ్డు కూడా పెట్టొచ్చు. సో మా గుడ్డు స్వామి దగ్గర వెళ్ళిపోయారు, లేచాడు. ఇంకా స్వామి దగ్గర ఉన్నారు ఆయన. ఎంతమంది స్వాములు వచ్చారు పొద్దున్న. శివ అంటున్నారు, లైక్ మా శివస్వామి అంటున్నారు. ఇది ఇంకా తక్కువ. నేను చాలాసార్లు మాలేసుకున్నప్పుడు పొద్దున్నే వస్తే అసలు నిండుగా ఉండేవాళ్ళం అందరం కలిపి అనేసి అంటున్నారు. మేడాన్స్ నాన్న స్వామి దగ్గరికి వెళ్ళిపోయారు. పొద్దున్నే లేచి రెడీ అయ్యొచ్చు గుడికి. నచ్చిందా? నీకు ఇష్టం కదా ఇలా మార్నింగ్స్ టెంపుల్స్కి రావడం? మీరు గుడ్డుని ఏమని పిలుస్తున్నారు? మణికంఠ. ఏది ఆయన? మణికంఠ. ఆయన గోవింద ఎట్లా చెప్తున్నావు? మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి వస్తే ఆ వైబ్ అదిని చాలా ఇలా ప్లెజెంట్గా చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా. సో చాలా రోజుల తర్వాత ఇట్లా ఒక ఫ్రెష్, ఒక పీస్, ఒక ప్లెజెంట్ ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ ఇలా పీస్ఫుల్గా దర్శనం చేసుకుంటేనే నాకు చాలా తృప్తిగా ఉంటుంది అనమాట. సో హరిని కూడా చాలా హ్యాపీ. అండ్ ఇవాళ హరినికి స్పెషల్ ప్రసాదం ఇచ్చారు. జనరల్గా మా స్వామి చెప్పారు పులిహోర ఎప్పుడు మనం తీసుకుంటాం కదా, దద్దోజనం ఇలా ఎర్లీ మార్నింగ్స్లోనే ఉంటుందంట. సో ఇన్నేళ్ళ నుంచి నేను పెద్దమ్మ గుడికి వస్తున్నాను, లైక్ పెళ్ళికి ముందు నుంచి పెళ్ళి తర్వాత కూడా ఇన్నేళ్ళగా వస్తున్నాను. కానీ ఫస్ట్ టైం దద్దోజనం ఇవాళ వచ్చిందనమాట హరినికి స్పెషల్గా. ఆయన పిలిచి మరీ ఇచ్చారు ఎవరో. సో అక్కడి నుంచి మేము ఇప్పుడు ఫిలిం నగర్ గుడికి వచ్చాం, పక్కనే కదా అనేసి. లాస్ట్ టైం ఈ గుడిలో మాలేదు. హరిని నీ చిన్నప్పుడు వచ్చావు, మళ్ళీ ఇప్పుడు వస్తున్నావు ఈ గుడికి. తమ్ముడిని కూర్చోబెడదామా ఒళ్ళో? సాయిబాబా ఒళ్ళో కూర్చోబెడదామా? శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. అసలు ఎంత బాగుందో మొత్తం చూడండి. ఆ వైబ్ ఇట్లా దేవుడు నిజంగా ఇట్లా అసలు ఆయన ఎంత బాగా కూర్చున్నారు దేవుడు. అన్నీ చూడు
హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్. సో మార్నింగ్ టెంపుల్కి వెళ్ళొచ్చాక ఇప్పుడు వచ్చేసామన్నమాట. ఇట్స్ ఆల్మోస్ట్ 9 అవుతుంది టెంపుల్స్కి వెళ్ళొచ్చాక. మేము మార్నింగ్ అరౌండ్ 6:30 అయిపోయింది. చాలా పీస్ఫుల్గా దర్శనం జరిగింది. హరినికి మంచి ప్రసాదం ఇచ్చారు. మళ్ళీ అక్కడి నుంచి ఫిలిం నగర్ గుడికి వెళ్ళాము. చాలా రోజుల తర్వాత ఇట్లా మార్నింగ్ లేచి వెళ్తే, అది కూడా సండే రోజు, ఇలా ఒక బెస్ట్గా అనిపిస్తుంది అనమాట. సో మా స్వామి మాలలో ఉన్నన్ని రోజులు వీలైన అన్ని గుళ్ళకి వెళ్దాం అనేసి అయితే అనుకున్నాము. ఐదర్ పొద్దున్న అంటే సాయంత్రం అంటే మళ్ళీ వీళ్ళకి పూజ ఉంటుంది కాబట్టి, పొద్దున్న అయితే వీళ్ళ పూజ తర్వాత మనకి వెళ్ళొచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలా వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాము. చూడాలి, ఇంకా హరిని స్కూల్ స్టార్ట్ అవుతే మళ్ళీ ఇబ్బంది లేకుండా సెట్ చేసుకోవాలన్నమాట. మోస్ట్లీ ఇలా వీకెండ్స్లో వెళ్ళేలాగే. సో శివ కొన్ని ఏళ్ల నుంచి వేసుకుంటున్నారు మాల, అండ్ ఇప్పుడైతే చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ వేసుకున్నారనమాట. సో ఇది ఫస్ట్ టైం ఏం కాదు కాబట్టి అన్నీ ఇట్లా ప్రాపర్గా ఇట్లా స్ట్రిక్ట్గా ఏమేమి చేస్తారో అన్నీ కూడా అలా పాటిస్తూ, మాకు ఇంకా కింద సెల్లార్లో ఒక 1 BHK ఉంది కాబట్టి అక్కడ స్టే చేస్తున్నారు శివ. మొత్తం సెటప్ అదంతా పెట్టుకొని సాయంత్రం ఎవ్రీడే పూజ జరిగేటప్పుడు కిందికి వెళ్తాను పిల్లల్ని తీసుకొని. ఆ పూజ జరిగినంతసేపు కూర్చొని పిల్లలు భజన చేసుకుంటూ స్వామితో పాటలు పాడుకుంటూ హారతి అయ్యాక మళ్ళీ ప్రసాదం తీసుకొని కాసేపు కూర్చొని పైకి వస్తామన్నమాట. అండ్ మా స్వామికి వంట అయితే అత్తయ్య చేస్తున్నారు, అండ్ కుదిరినప్పుడల్లా భిక్షకి వెళ్తున్నారు ఆయన బయట. ఇక్కడ గుడి దగ్గర కానివ్వండి లేదా ఆఫీస్ దగ్గర కానివ్వండి, గుడిలో మనకి ఎలాగో ఈ స్వాముల సీజన్ కాబట్టి భిక్ష అవైలబుల్ ఉంటుంది, పెడతారు కాబట్టి గుడి దగ్గర చూసుకొని అన్నదాన భిక్షకి వెళ్ళిపోతున్నారు. అల్పాహారం కూడా నైట్ డిన్నర్కి కూడా ఏదైనా టిఫిన్స్ అది కూడా బయట అన్నదానాల దగ్గర పెట్టేస్తున్నారు కాబట్టి అలాగే చూసేసుకుంటున్నారు మోస్ట్లీ. నేనేమైనా వండి పెట్టాలా అంటే ఏమొద్దు అంటూనే ఉన్నారు. సో వీళ్ళుంటే అత్తయ్య చేసి పెడుతున్నారు అనమాట. సో ఇలా అయితే స్టార్ట్ అయింది మొత్తానికి మా కార్తీక మాసంలో. మిడ్ ఆఫ్ ది కార్తీక మాసం ఇలా కరెక్ట్గా పౌర్ణమి రోజు వేసుకున్నారు శివ మాల. సో మాలధారణ ఆ రోజు చేశారు కాబట్టి ఇంకా ఆ రోజు నుంచి ఇంకా ఇప్పుడు మా శబరిమల వెళ్ళొచ్చే వరకు ఇంకా అసలు మొత్తం ఫుల్ స్ట్రిక్ట్గా ఉండాలన్నమాట ఇంట్లో కూడా అందరం. సో అలా స్టార్ట్ అయింది. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి ప్రేమ, మీ అందరి అభిమానం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే మా తరఫున కూడా మీ అందరికీ ఎప్పుడు అంతా మంచి జరగాలి, అన్ని రంగాల్లోనూ మీరు సక్సెస్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాము. అండ్ మా స్వామికి కూడా చెప్పి మీ అందరి తరఫున కూడా నేను మొక్కుకోమని చెప్తాను. సో మీరు మమ్మల్ని బ్లెస్ చేయండి. మా తరఫున కూడా మీ అందరికీ ఎప్పుడు కూడా బెస్ట్ విషెస్ అందిస్తూనే ఉంటాం. లాట్స్ ఆఫ్ లవ్. సో మా ఈ చిన్ని వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. అంటే వ్లాగ్ చేద్దామని కాదు, కాకపోతే మేము వెళ్ళాం కాబట్టి మెమరబుల్గా నేనంతా రికార్డ్ చేసుకోగలిగాను. సో నేను రికార్డ్ చేసుకుని ఎలాగో మీ వరకు చేర్చాలి కాబట్టి ఇలా వ్లాగ్ రూపంలో మీరు చూసేస్తారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్. గుడ్డుగాడు పడుకున్నాడు, హరినికి ఇప్పుడు చదివించాలి. బాయ్ ఫ్రెండ్స్. ఇవాళ నేను హరినికి రెగ్యులర్గా ప్యాక్ చేసే స్నాక్స్ ఏంటి అన్నది నేను వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే నేను ఫ్రూట్స్ పెడుతుంటే హరిని ఇదా ఫ్రూట్స్ ఊరికే ఫ్రూట్సే నా స్నాక్స్ అనేసి అని అంటుంది. సమ్ టైమ్స్ ఏంటది గమ్మీ బేర్స్ పెట్టమంటుంది, లేదంటే సమ్ టైమ్స్ ఆ స్వీట్ జెల్లీ చాక్లెట్స్, ఆ చూపా చిప్స్ ఇలాంటివి పెట్టమని అడుగుతూ ఉంటుంది. సరే ఇప్పుడు నేను నీకోసము క్యాండీస్ చేస్తున్నాను, చాక్లెట్స్ ఫ్రూట్స్ నుంచి క్యాండీస్ చేస్తున్నాను.